హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఈ పునుగులు అలాగే ఈ చట్నీ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను. ఫుల్గా అయితే వీడియో చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా గాను చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. మీకు ఏ బియ్యం నచ్చితే ఆ బియ్యాన్ని తీసుకోండి. 1కి 2 సార్లు కడిగేసి వీటిలో మళ్ళీ నీళ్లు వేసేసి బియ్యం ములిగేంత వరకు నీళ్లు వేసేసి ఒక 6 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. ఇక చట్నీ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కాగినాక మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పండు మిరపకాయలు ఉంటే పండు మిరపకాయలతో చేసుకోండి. చట్నీ చాలా రుచిగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా వస్తుంది. ఇవి ఆయిల్లో కాస్త ఫ్రై అయినాక ఒక 2 ఇంచుల అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా కాస్తంత కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే కనుక నేను ఒక 1/2 కేజీ టమాటాల వరకు ముక్కలుగా కోసేసి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి వేగలోపు అవి ముక్కలు చేసుకున్నాక వాటిని కూడా తెచ్చి వేసేయండి. వేసేసి టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఈ టమాటాలు అనేవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసేసి మొత్తంగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే నేను 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యం అయితే బాగా నాని ఉన్నాయి కదండి. ఇలా నాని ఉన్న బియ్యంలో నుంచి నీళ్ళని తీసేసి ఒక్క బియ్యం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ముందుగానే ఒక బంగాళదుంపను అయితే ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. దానిని కూడా ఆ బియ్యంలో వేసేసి మిక్సీ జార్లో వాటర్ సరిపడినంత వేసుకొని ఇలా రెగ్యులర్గా బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో పునుగుల బ్యాటర్ ఆ విధంగా కాస్త థిక్గానే చేసుకోవాలి, పలుచగా అస్సలు చేసుకోవద్దు. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్రను కానీ వామును కానీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఇందులోనే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కాస్తంత ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొత్తిమీరను వేసినాక కొత్తిమీర మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఇందులో మనం 1 బై 1 పునుగులు అయితే చిన్నగా వేసుకోండి. ఇదేంటంటే ఇందులో వంట సోడా అది ఏమి వేయకపోయినా కానీ చాలా బాగా పొంగి వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా రెడీ అవుతాయండి. ఇలా మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకున్నాక 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. వేసిన వెంటనే కలుపుకోకుండా కాస్తంత ఫ్రై అయినాక కలుపుకోండి. అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ అస్సలు పీల్చుకోదండి. పిండి అనేది కాస్త తిక్కగా కలుపుకోవాలి. పలుచగా కలుపుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. ఫైనల్గా ఈ స్టేజ్లో తీసుకోవాలండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. రోజు చేసుకునే గోధుమ పిండి చపాతీలు కాకుండా ఇలా పొడి బియ్యం పిండితో టేస్టీగా అలాగే స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ రోటీలు అయితే కనుక ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కాంబినేషన్లో కూడా రుచి అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. ఆ కళాయిలో ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోండి. ఆ కప్పుతో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. వేసుకున్నాక ఈ ఉప్పు అంతా బాగా కరిగి కాస్త వాటర్ మరుగుతుంది అన్నంత వరకు మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పొడి బియ్యం పిండిని అయితే కనుక రైస్ ఫ్లోర్ని తీసుకొని 3 కప్పుల నీళ్ళకి 2 కప్పులు పిండి పడుతుందండి. కరెక్ట్గా 2 కప్పుల పిండి వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని నీళ్ళల్లో బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే కలిపేసుకోండి.
ఇలా కంప్లీట్గా కలిసేంత వరకు ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి మైదా పిండిలా కాదు, బియ్య పిండితో ఉండలు ఏమీ చుట్టుకోదు. కాస్త నెమ్మదిగా కలుపుకున్నా కానీ పర్వాలేదు. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కలుపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదాని తీసుకోండి. మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ తీసుకోండి. నేను ఇక్కడ మైదాని వాడుకున్నాను, ఇష్టం లేకపోతే గోధుమ పిండి వాడుకోవచ్చు. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసిన తరువాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఈ నూనె కూడా బాగా ఈ పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత స్మూత్గా రావాలి పిండి అనేది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా స్మూత్గా ఉండాలి, కాస్తంత జారుగా ఉండాలి. ఇలా ఈ పిండిని కూడా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే కనుక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపే చూసుకుంటే మనకి బియ్యపిండి అనేది బాగా నానుతుందండి. అలాగే కాస్త గోరువెచ్చగా కూడా అవుతుంది. ఇలా అయిన పిండిని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. చెయ్యి కాలితే కనుక కాస్తంత నీళ్ళని అప్లై చేసుకొని తడిని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మెత్తగా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్లా అయితే రెడీ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తానండి. అలాగే ఈలోపైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని రౌండ్గా చేసుకున్న తర్వాత ముందుగానే మనం కలిపెట్టుకున్న మైదా పిండిని అయితే కనుక మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా మనము బియ్య పిండితోనైతే బాల్స్ అయితే చేసుకున్నాం కదా, ఆ బాల్ని మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసేసి మళ్ళీ కాస్త అదిమి పెట్టేసి కాస్త పొడిపిండి జల్లుకొని రెగ్యులర్గా చపాతీని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదండి. అలా చేసుకున్నాక వీటిని అయితే కనుక అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా చాలా మృదువుగా ఉంటాయి. ఇలా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోండి. కంప్లీట్గా ఇలా రౌండ్గా రావాలి. ఒకవేళ రాకపోతే చేసేసినాక పైనుంచి బాక్స్తో ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తాయి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం కానీ లేదంటే ఒక పెనం పెట్టుకొని పెనం వేడైనాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీని తెచ్చి వేసేయండి. ఆయిల్ ఏమీ వేసుకోవద్దు. ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా బెలూన్లా ఉబ్బేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పిండి ఉడికిపోయింది కాబట్టి కాస్తంత కాలితే సరిపోద్దండి, మరీ మాడిపోయేంత వరకు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతాయి. ఇలా పొంగినాక రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పన్నీర్ కర్రీ కానీ లేదంటే చికెన్ కర్రీ కానీ ఏ కర్రీతోనైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. రోజు చపాతీ చేసి బోరు కొడితే అప్పుడప్పుడు ఇలా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉదయం చేసినా కానీ రాత్రి వరకు మెత్తగా ఉంటాయి, చాలా స్పాంజ్లా ఉంటాయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.